మా మమ్మీ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు. ఎవరికూ అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను చేస్తున్నానంటే, కానీ మా మమ్మీకి అండ్ మా అమ్మమ్మకి చాలా ఇష్టం. మా డాడీ అప్పుడప్పుడు అంటూనే ఉంటారు, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని. కానీ మా అమ్మాయి అదన్నీ పట్టించుకోకు, నువ్వు వెళ్తావా, చక్కగా యాక్టింగ్ చేస్తావా, ఒక కాల్ చేయి, ఎప్పుడొస్తావు వచ్చేసేయి అంటుంటారు. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం. ముద్దమందారం సీరియల్లో ఆ మొత్తం స్టోరీలో మనకు అన్నిటికంటే ఇష్టమైన పాయింట్ ఏంటి స్టోరీ లైన్లో? స్టోరీ లైన్లో నాకు ఇష్టమైన పాయింట్ అంటే ఏడవడం. ఏడవడం ఇష్టమా? యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఏడవడం అంటే. నిజం చెప్పాలంటే వితౌట్ గ్లిజరింగే చాలా ఏడుస్తాను నేను. గ్లిజరిన్ వేసుకోకుండానే ఎక్కువ ఏడుస్తాను. ఎప్పుడు మా డైరెక్టర్ సార్ అడుగుతూనే ఉంటారు, ఎలా ఏడుస్తావు అలా, ఎలా ఏడుస్తావు అని. అందరూ తిట్టుకుంటారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అని. కానీ నాకు ఏడవడం అంటే చాలా ఇష్టం. అండ్ పర్సనలీ నేను చాలా ఎమోషనల్ పర్సనలీ. ఎక్కువ ఎవరు థర్డ్ పర్సన్ ఎవరో నాకు అస్సలు వాళ్ళ గురించి తెలియదు, ఏమీ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా పర్సనల్ థింగ్స్, పర్సనల్ మ్యాటర్స్, ఏదైనా ఫీలింగ్ స్టోరీ షేర్ చేసుకుంటుంటే నాకే తెలియకుండా నేను ఏడుస్తుంటా ఇక్కడ. ఎమోషనల్ చాలా